స్కూల్ ఓపెన్ అయినాయి. పిల్లలు పొద్దున్నే లేచి మంచిగా తయారయ్యి బ్యాగులు టిఫిన్ బాక్సులు తీసుకొని స్కూల్ బస్సులు ఆటో ఎక్కి పోతున్నారు. అయితే ఆ డ్రైవరు ఎట్లా నడుపుతున్నాడు, బస్సు కండిషన్ ఎట్లున్నది ఎవ్వలకు తెలియదు. దబ్బున జరగరాంది జరిగి పిల్లలకేమన్నా అయితే వామ్మో ఏంది పరిస్థితి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అవో గటు చూడుండ్రి. వామ్మో చూసినరా అనుల్లా, స్కూల్ బస్సు రన్నింగ్లో ఉండగానే టైర్ ఊసిపోయింది. బస్సు వెనుకనే ఉన్న బైక్ మీద ఉన్న వాళ్ళు అన్న ఆపు ఆపు బస్సు ఆపు అని చెప్తానే ఉన్నారు. ఇంతలో రెండో టైర్ సూత ఊసిపోయింది. ఇంకా నయ్యం బస్సు స్లోగానే పోతున్నది కాబట్టి ఏం కాలేదు. లేకుంటే రెండు టైర్లు ఊసిపోయి బస్సు పల్టీ కొడితే ఎంత డేంజర్ ఉండేది కథ. ఏంది కడప జిల్లా పులివెందులలో జరిగింది ఘోరం. బస్సులో 30 మంది పిల్లగాళ్ళు ఉన్నారట. బస్సు డ్రైవర్ వెంటనే బస్సు ఆపిండు కాబట్టి ఎవ్వలకి ఏం కాలేదు. ఆ రోడ్డు పక్కకున్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది ఇదంతా. అసలు స్కూల్ బస్సులు అంటే ఎంత కండిషన్లు ఉండాలి, ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేపియాలి, టైర్లు చెక్ చేసుకోవాలి.